ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఈ డయాఫామ్ వాల్ సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్ట్లు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది, టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనివల్ల వంశధార వరకు ఈ నీళ్లు పోయే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత 960 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది 75% వర్క్లు కూడా పూర్తయినాయి. తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుని పాయకరావుపేట అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, 1,00,000 ఎకరాలకు గాను 87,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. అదే మరిగా ఒకేసారి 894 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం. అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో, అంటే నేను చెప్పిన ప్రకారం 2027కి ఇది పూర్తి చేస్తాం. ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది న్యూ డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్ని కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్, ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 రాక్ఫిల్ ఎంబాంక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కాఫర్ డ్యామ్ బట్రస్ వర్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఇది కూడా కెనాల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ 112 నుంచి 113 కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూసారు దిశ, లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తవుతుంది. రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు 40 cm లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ. నేను వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఆ రోజు అధ్యక్ష, పోలవరం రావడానికి 4-5 ఏళ్ళు పడుతుంది, కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, రాయలసీమకు నీళ్లు లేవు. ఈ ప్రాజెక్ట్ని 1425 కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం. అది మీరు చూస్తే 1 TMC నీళ్ళని కనెక్ట్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో 439 TMC నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నేవా, గాలేరు, నగరి, లేకపోతే రాయలసీమ అంతా నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం. దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్, ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు, ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అది ఓసారి చరిత్ర. ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా ఇటుకు అడ్డం పడి చెడు పేరు తెచ్చుకునే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఇది 1 year కాదు, 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 7 సంవత్సరాలు, ఇప్పుడు 2027కి పూర్తి చేసే బాధ్యత. ప్రారంభించింది మనమే, వీళ్ళు చెడగొట్టారు, మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న దిశ.
లిఫ్ట్ కూడా ఆపేశారు, అది వాడలేదు అధ్యక్ష. వీళ్ళ